సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సామ్సంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాంచ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ వీళ్ళ నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్. సో బేసికల్లీ దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి, అంటే 3 మొబైల్ ఫోన్స్ అయితే ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ S22, S22 ప్లస్ అలాగే S22 అల్ట్రా. సో ఈ 3 మొబైల్ ఫోన్స్ కూడా గ్లోబల్లీ అంటే త్రూఅవుట్ ద వరల్డ్ ఒకటేసారి లాంచ్ కాబోతుంది రేపు ఫిబ్రవరి 9వ తారీఖు. సో ఈసారి దీంట్లో చాలా మార్పులు అయితే చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి పర్సనల్గా నచ్చినటువంటి సిరీస్ ఏదైనా ఉందే అన్నట్లయితే అది గెలాక్సీ నోట్ సిరీస్. సో దీంట్లో ఉండేటువంటి S Pen ఏదైతే ఉందో సింప్లీ అమేజింగ్. బట్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, మేము నోట్ సిరీస్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పి. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం మనకి ఈ నోట్ సిరీస్ తిరిగి రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఏదైతే ఉందో దీంట్లో మనకి S Pen సపోర్ట్ని కూడా తీసుకొని రాబోతున్నారు, విచ్ లార్జర్ డిస్ప్లే. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి సామ్సంగ్ S22 అల్ట్రా సిరీస్ని అండ్ అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి నోట్ సిరీస్ని మెర్జ్ చేస్తూ తీసుకొస్తున్నటువంటి మొట్టమొదటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అంటే దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది, కలర్స్ ఎలా, అలాగే కంపేర్డ్ టు ఓల్డ్ ఎగ్జిస్టింగ్ S21 సిరీస్ కన్నా దీంట్లో అదనంగా ఏం తీసుకొస్తున్నారు అనే గురించి డీటెయిల్డ్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీకు తెలిసిందే సామ్సంగ్ ప్రీవియస్ మొబైల్ ఫోన్ మోడల్స్ అన్నిటిలో కూడా గ్లోబల్లీ వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ తీసుకొస్తే మన ఇండియాకి ఎగ్జినోస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు కొన్ని రూమర్స్లో నాకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు మన ఇండియాకి కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని తీసుకొస్తారని చెప్పి. సో అలా తీసుకొస్తే కూల్. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th జెన్ ఫస్ట్ ప్రాసెసర్ని దీనిలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇది లేదు అన్నట్లయితే రీసెంట్గా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 2100 ప్రాసెసర్ కన్నా కానీ ఇది మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ని అయితే ఇవ్వబోతుందంట. అండ్ అఫ్ కోర్స్ ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే AMDతో కొలాబరేట్ అవుతూ దీంట్లో AMD RDNA 2 GPU గ్రాఫిక్స్ని మనకి ఇందులో యూజ్ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ ఈ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి Xbox X సిరీస్లోను, ప్లే స్టేషన్ సిరీస్లోను, 5 సిరీస్లోను యూజ్ చేయడం అయితే జరిగింది. సో కైండ్ ఆఫ్ గేమింగ్లో కూడా మిమ్మల్ని ఇది ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. సో కూల్ ఫ్యూచర్. బట్ ఎగ్జినోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం మనకి అండర్ పవర్డ్ అని అనుకుంటాం, కానీ ఈసారి ఇది మాత్రం చాలా పవర్ఫుల్గా. అఫ్ కోర్స్ రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ స్కోర్స్లో కూడా ఇది అరౌండ్ 8500గా స్కోర్ చేయడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసారన్నట్లయితే ఈసారి క్వైట్ ఇంట్రెస్టింగ్గానే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి దీంట్లో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ అండ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 128 GB నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ వేరియంట్ 1 TB వేరియంట్ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ర్యామ్ విషయాల్లో వచ్చారన్నట్లయితే 8 GB, అలాగే 12 GB, అలాగే 16 GB, ఇట్లా మొత్తం టోటల్లీ 3 డిఫరెంట్ వేరియంట్స్లో ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజెస్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ యాపిల్ అలాగే మీకు పెద్ద కంపెనీస్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి డిస్ప్లేస్నే వాడుతుంటే వీళ్ళ ఓన్ బ్రాండ్లో వీళ్ళ ఓన్ ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఎలాంటి డిస్ప్లేని తీసుకొస్తారంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జనరేషన్ అంటే సామ్సంగ్ మోస్ట్లీ ఈ 5 జనరేషన్కి సంబంధించినటువంటి డిస్ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇందులో S22 అల్ట్రాలో వచ్చేటప్పటికి మనకి 2K డిస్ప్లే, వేరే S22 అలాగే S22 ప్లస్ ఈ రెండింటిలో కూడా మనకి ఫుల్ HD డిస్ప్లేస్ మనకు రావడం జరుగుతుంది. 3 కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ 3లో కూడా మనకి LPTO టెక్నాలజీ అంటే 1 Hz రిఫ్రెష్ రేటు కూడా ఇది స్లో డౌన్ అవ్వగలదు, బేసికల్లీ బ్యాటరీ బ్యాకప్ని సేవ్ చేసుకోవడం కోసం. దీంట్లో ఈసారి మనకు మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 1730 నిట్స్ ఆఫ్ మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్కి ఇది మనకు చేరేటువంటి అవకాశం అయితే ఉందంట. 1750 పీక్స్ ఆఫ్ బ్రైట్నెస్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు.
అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి S22 అల్ట్రాలో HDR10+ తో పాటు మనకి డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే S22 ఈ రెండిట్లో కూడా మనకి HDR10 డిస్ప్లేస్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు డిస్ప్లే స్క్రీన్ సైజెస్ కూడా డిఫరెంట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే సామ్సంగ్ గెలాక్సీ S22లో వచ్చేటప్పటికే మనకి ఈసారి చిన్న స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మోస్ట్లీ మనకి ఐఫోన్ 13 మినీ ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా. సో ఇందులో మనకి 6.05 ఇంచెస్ తీసుకొస్తే వేరే సామ్సంగ్ S22 వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 6.5 ఇంచెస్ దాకా, వేర్ మీకు సామ్సంగ్ S22 అల్ట్రాలో వచ్చేటప్పటికే సుమారుగా 6.7 ఇంచెస్ దాకా మనకి డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటికి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ కూడా సుమారుగా 480 హెర్ట్జ్ టచ్ శాంపిల్ రేట్తో రావటం మరొక విశేషం. ఈవెన్ ఇవే కాదు, ఈసారి దీంట్లో మనకి రేర్ అండ్ ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్ తీసుకొని రావడంతో పాటు ప్యారల్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ని మనకి ఫ్రంట్ ప్రొటెక్షన్ షీల్డ్ కింద అయితే తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ ఇప్పటిదాకా ఇది మార్కెట్లో కూడా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. S22 అల్ట్రా లాంచ్ ఈవెంట్ ఉంది చూసారా, సో అదే ఈవెంట్లోనే ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 6+ ని కూడా అఫీషియల్ గా కార్నింగ్ కంపెనీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి ఇదంతా బాగానే ఉంది, స్క్రీన్ సైజెస్ తగ్గినాయి అని అంటున్నారు కదా, మరి బ్యాటరీ సైజెస్ కూడా తగ్గినాయి అని అంటే ఎస్ అఫ్ కోర్స్ మనకి డిజైన్ కాంపాక్ట్ గా తయారు చేయడం కోసం వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పొచ్చు ఈసారి. సో దీంట్లో మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీని కూడా తగ్గించడం అయితే జరిగింది. వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ గెలాక్సీ S20లో వచ్చేటప్పటికే 3800 mAh ఆఫ్ ద బ్యాటరీ విచ్ కమ్స్ విత్ 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అఫ్ కోర్స్ దీంట్లో మనకి 10 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ గెలాక్సీ S22 లో వచ్చినప్పటికీ 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ విచ్ కమ్స్ విత్ 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా. వేరే ఇక్కడ S22 అల్ట్రా వచ్చేటప్పటికే మనకి ఇక్కడ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేస్తూ 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే సామ్సంగ్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా మనకి క్వైట్ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో డీసెంట్ గానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి One UI ఏదైతే ఉందో ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఐ థింక్ ఇట్ క్వైట్ బిట్ ఎనఫ్, బట్ రియల్ టైంలో దీన్ని టెస్ట్ చేస్తే కానీ మనకు దీనికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేము. సో ఎనీవే దీంట్లో మనము ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ S22+ ఈ రెండింటిలో కూడా సేమ్ కెమెరా సెటప్ని అయితే మీరు చూస్తుంటారు. సో వీటన్నిటిలో కూడా మనకి 3 కెమెరాస్ అయితే రావడం జరుగుతుంది. మొదటిగా వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్, మరొక 10 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ కెమెరాని అయితే మనం ఇందులో చూస్తుంటాం. అలాంగ్ విత్ 12 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మనం ఇందులో చూస్తుంటాం. వేర్ బోత్ S22 అలాగే S22 ప్లస్ రెండింటిలో కూడా. వేరే ఇక్కడ S22 అల్ట్రా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ రీడిఫైన్డ్ 108 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని మనం ఇందులో చూడటంతో పాటు పోస్ట్ ప్రాసెసింగ్కి కూడా వీళ్ళు పెద్దపీట వేశారని తెలుస్తుంది. అంటే కెమెరా క్యాప్చర్ అయిన తర్వాత పిక్చర్ ఏదైతే ఉందో మరింత బెటర్గా మన ముందుకు రావడం కోసం. సో వీళ్ళైతే ఇప్పుడు టార్గెట్ చేస్తుంది iPhone 13 Pro Maxని అలాగే గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ని. సో వాటికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ తేవాలని చూస్తున్నారు. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు. వేరే ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అంటే 10 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పెరిస్కోపిక్ కెమెరా లెన్స్, అలాగే మరొక 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు దీంట్లో మనకి మరొక TOF సెన్సార్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే S22+ ఈ రెండిట్లో కూడా 10 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తే వేరే S22 అల్ట్రాలో వచ్చేటప్పటికే వీళ్ళు 40 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ S22 అల్ట్రాలో మీరు వచ్చేటప్పటికే 8K HDR10 కంటెంట్ని కూడా మీరు వీడియోని రికార్డ్ చేయొచ్చు అండ్ ప్లేబ్యాక్ కూడా చేయొచ్చు. మేబీ డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ, అది కూడా మనకి డ్యూయల్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. వైఫై అలియన్ 6 బ్లూటూత్ 5.2తో పాటు మనకి NFC-ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్కి One UI 4.0ని రోల్అవుట్ చేసేసింది సామ్సంగ్ కంపెనీ. సో దీంట్లో కూడా మనకి One UI 4.0తో పాటు మనకి టోటల్లీ 3 మేజర్ అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచెస్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది.
ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఫైనల్ గా వీటికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇందులో మనకి వైట్, బ్లాక్, అలాగే గ్రీన్, పింక్ అండ్ గోల్డ్ కలర్స్లో అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రోజ్ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఇది మీకు S22 అల్ట్రా సిరీస్లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ నాకు దీంట్లో గ్రాఫైట్ బ్లూ, ఐఫోన్ లాగా గ్రాఫైట్ బ్లూ కలర్ని కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో నాకు ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో చాలా 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 బాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మ్యాటివ్ ఫినిష్తోనే మనకి ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే మీకు ఇష్టమైనటువంటి కలర్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఈ విధంగా మనకి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ లైనప్ ఏదైతే ఉందో అతి త్వరలో రేపు ఫిబ్రవరి 9వ తారీఖు మన ముందుకు లాంచ్ కాబోతుంది. నేనైతే బేసికల్లీ ఇందులో కెమెరా అలాగే డిస్ప్లే ఈ రెండింటికి చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ S పెన్తో నడిచేటువంటి అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో ఇది కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నోట్ సిరీస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత S పెన్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే. సో మోస్ట్లీ దీని ప్రైజింగ్ సెగ్మెంట్ కూడా మీరు చూసారన్నట్లయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం S22 వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 60,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని S22 అల్ట్రా ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 1 lakh దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.